సరైన సమయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే సమర్థత ప్రధాని మోదీ సొంతం. ఎంపీ కేశినేని శివనాథ్ తిరంగా ర్యాలీకి హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కు స్వాగతం పలికిన ఎంపీ కేశినేని. ఉగ్రవాదులు భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా సమాధానం చెప్పాం. ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్నదే మోదీ సంకల్పం. భారత సైన్యం శక్తి సత్తా ఏంటో పాకిస్తాన్కి అర్థమైంది. ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. విజయవాడ నగరంలో ఈ రోజున భారతీయ మహిళలు పిరికివాళ్లుగా భావించి చులకనగా చూసిన పాక్ ఉగ్రవాదులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరైన సమయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదుల ఆట కట్టించారని కొనియాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసినందుకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ భారత సైనికులకు సెల్యూట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పిందన్నారు. విజయవాడలో శుక్రవారం సాయంత్రం ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన త్రివిధ దళాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంఘీభావంగా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వేలాది మంది తిరంగా ర్యాలీ నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, ఎంపీ కేశినేని శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యేలు కొలికపూడి శ్రీనివాసరావు, గద్దె రామ్మోహన్ రావు, కొండా ఉమామహేశ్వరరావు ముందుండి నడిపించిన ఈ ర్యాలీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ దేశ రక్షణ సమయంలో తన ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటాడన్నారు. జాతీయ సమైక్యత సమగ్రత చాటి చెప్పేలా తిరంగా ర్యాలీ సాగిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో నడవడం చూసి ఓర్వలేక దేశంలో విధ్వంసం సృష్టించడానికి పాకిస్తాన్ ఉగ్రవాదులతో కలిసి పహల్గాం కుట్ర పన్నిందన్నారు. మరోసారి పాకిస్తాన్ తోక జాడిస్తే మరింత గట్టిగా బుద్ధిగా చెప్పడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందన్నారు. ఈ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.